ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు 27వ తారీఖు మే నెల 2024 దేవుని జీవవాక్కు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? దేవుడి యొక్క మాట మన వెనుకల్లో దీవించునుగాక. దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనకు జయము కలుగుతుంది. కీర్తనలు 46వ కీర్తన 11వ వచనంలో భక్తుడు ఈ విధంగా వ్రాసి ఉన్నాడు: సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. అలాగే కీర్తనలు 46 1-3 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సైన్యములకు అధిపతియగు ఆ దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనము దేనిని గూర్చి కూడా భయపడకూడదు. మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు మనల్ని వేధించవచ్చు. అయితే మనం మర్చిపోకూడనటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుడు మన పక్షమున ఉన్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనకి విరోధి ఎవడు అంటే దాని అర్థము మనకి విరోధి ఎవడు కూడా లేడు అని. ఎందుకంటే మన విరోధిని హతమార్చగలిగిన ఆ దేవాతి దేవుడు మన పక్షమున మనకి తోడుగా ఉన్నాడు. అది వ్యాధి అయినా, బాధ అయినా, శ్రమ అయినా, నింద అయినా, ఏదైనా కానీ దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు ఏది ఎంత మాత్రమో మనకు హాని చేయదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఎదురవుతున్న శ్రమలను బట్టి నీవు కృంగిపోక, భయపడక ధైర్యముగా ఉండు. దేవుడు మన పక్షమున మనకి తోడుగా ఉన్నాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.